ఈ రోజున అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పోలవరం నియోజకవర్గ కన్వీనర్ గారైన ఇన్ఛార్జ్ గారైన మన తెల్లం బాలరాజు గారు, రాజలక్ష్మి గారికి, చింతలపూడి విజయరాజు గారికి, అలాగే స్థానికంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణం లోకల్ నాయకులైన మన లక్ష్మి గారికి, చైర్మన్ గారికి, మండలాధ్యక్షులు నాగేంద్ర గారు, అలాగే పట్టణాధ్యక్షులు గుప్తా గారు, రైతు అధ్యక్షులు మధు గారికి, అలాగే ధర్మరాజు గారు, ఇంకా అనేక మంది ఈ స్థానిక నాయకులకి, వీరందరూ కూడా ఇంత ఘనంగా సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున ఒకటి తేటతెల్లమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయకుండా, ప్రజలకు అన్యాయం చేయకుండా చంద్రబాబు నడిపించే షాడో ముఖ్యమంత్రి ఈరోజు జగన్ గారు నిరూపణ అయిపోయింది. జగన్ గారే చంద్రబాబు నాయుడు తప్పు చేయకుండా నడిపించి పేద ప్రజలను ఆదుకుంటున్నది అందరికీ ఎదిగిపోయింది. చిన్న ఉదాహరణ ఏంటంటే, యూరియా లేదని గొడవ చేస్తుంటే ఈవేళ మీటింగ్ పెడితే రాత్రికి రాత్రి యూరియా లోడ్లేమో సొసైటీలకి బిల్లులు పంపిస్తారు. ఇది ఎవరు గొప్పతనం? జగన్ గారు గొప్పతనం. తల్లికి వందనం ఆడ ఇవ్వలేదని చెప్పేసి మేము గొడవ చేస్తే ఎమ్మడే తల్లికి వందనానికి అరకొరగేశారు. ఏదైనా సరే అక్కడ ఫ్రీ బస్ కూడా, గ్యాసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి గొడవ చేస్తారంటే వేస్తున్నారు. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ ప్రతిపక్షంలో ఉండి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర పేద అందరూ కూడా రుణపడి ఉంటారు. ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు, ఇంకా రాబోయేది అయినే. ఇప్పటికైనా కూటమి వారందరూ కూడా కళ్ళు తెరిచి మీరు సొంతంగా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పని చెప్పకుండా మీరు పేరు తెచ్చుకోండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీతో మొత్తం రాష్ట్రాన్ని నడిపించే కార్యక్రమం చేస్తాన సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పేసి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన కూలీలకు కూడా, ఉపాధి హామీ కూలీలకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. దయచేసి ఈ రైతుల సంస్థ ఉపాధి హామీ కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చేందరికి కూడా త్యాగం చెప్పుకొని సెలవు తీసుకుంటున్నాం.